కడుపులో బాధ, కొడుకు తిట్టలేదు, ప్రేమ లేక లేక పుట్టినవాడు. ఆ ముఖం వంక చూస్తే ముగ్ధమోహనంగా ఉంటాడు. ఈ దొంగ ఏడు పేడి చేస్తున్నాడు. ఇక్కడి వరకు కాటు కంటుకుపోయింది, పెదిమిలు ఎదిరిపోతున్నాయి, చేత్తో ఇలా ఇలా విడిపించుకునే వాళ్ళ చూస్తున్నాడు. చిన్న పిల్లాడు, పట్టుదట్టి కట్టినటువంటి చిన్న కొప్పు, దానికి పెట్టిన ముత్యాల సరాలు కొడదామనుకుంది కానీ కొట్టలేకపోయింది. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడు నువ్వు వెన్న తినరట, చోరత్వం మించుకొను నెరయరట, ధరిత్రినట్టి నీతులు కలరే. ఏరా పాపం, నువ్వు ఎప్పుడు దొంగతనం చేయవుట, ఇంత వెన్న కూడా తినవుట, పాపం నేనంతా దాచేసుకుంటున్నాను రా, నిన్నుకని నా కడుపు ఖాళీ అయిపోయింది కదా, నేను తినేస్తున్నాను, నీకెప్పుడు పెట్టనే. అమ్మ పిల్లాడి మీద దెబ్బలాడితే ఎంత అమాయకంగా దెబ్బలాడుతుందో అలా దెబ్బలాడి నిన్ను కట్టేస్తానని వికచకమలనగిన వేరొక ఇంటిలో వెలజరోలు తిరగ వేసి ఎక్కి ఆ ఇంట్లో గెడుతోంది, అక్కడ గెడుతోంది, ఆ రోజు దగ్గర గెడుతోంది, ఆ తాడు ముక్కలన్నీ తీసుకొస్తోంది, పొట్ట చుట్టూ ఇల్లు తాడు ముడేస్తే పారిపోతాడు. ఆ నడుం చుట్టూ చెయ్యేసి ఇలాగే పెట్టి 2 ముళ్ళేస్తోంది, మళ్ళీ పొట్ట చుట్టూ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తెస్తోంది, మళ్ళీ తక్కువ వస్తోంది, మళ్ళీ తిప్పుతోంది. ఎందుకు 2 అంగుళాలు తక్కువ వస్తోందని ఆవిడ ఆలోచించింది.